యెషయా 55:3లో చెవేరికి నా వద్దకు రండి, మీరు వినినేళ్ల మీరు బ్రతుకుదురు, మీతో నేను నూతన నిబంధన చేసేదని అంటున్నాడు. నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉందంటున్నారు, నా నీటి వెల్లడగుటకు సిద్ధంగా ఉందంటున్నారు ప్రభు. దరిద్రుడు చనిపోయాడు, దేవదూతల చేత కొనిపోయబడ్డాడు, అబ్రహాం రమ్మున అనుకోవటానికి ఆకాశానికి వెళ్ళాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. అక్కడి నుంచి కేకలు వేస్తున్నాడు, నేను ఈ అగ్నిలో మండిపోతున్నానని కేకలు వేస్తే నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళకి రక్షణ స్వార్థ ప్రకటిస్తే సాక్ష్యం ఇస్తాను అంటున్నాడు. యెహోవా మీకు దొరకకాల మీద ఆయనను వెదుకుడి, ఆయన సమీపం ఉండగానే ఆయనని వేడుకొనడు అంటున్నాడు. యుద్ధాలు, కరువులు, వరదలు వచ్చినప్పుడు అంతం రాదు, కానీ సువార్త సకల జనులకు ప్రకటించబడుతుంది. అయితే యూట్యూబ్లో, సమాజ మందిరాలలో, చర్చెస్ లో విపరీతంగా వాక్యం ప్రకటించబడుతుంది. యేసయ్య త్వరగా రానన్నాడు, ఈ సువార్త మొయ్యబడుతుంది. కాబట్టి సెలవు వైపు తేర్జూడు, పశ్చాత్తాపపు పొందు. నేడు అనే దినం ఉండగానే యేసయ్య వైపు చూస్తే రక్షణ పొందుకుంటావు, లేకపోతే ధనవంతుడు లాగా నరకంలో